జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. అమరావతి రాజధాని దేశవ్యాప్తంగా వస్తున్న ప్రశంసలు, అలాగే అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళా రైతుల పాత్ర ఎంత, వారి త్యాగాలు ఏంటి, మహిళల పోరాటమే ఈ స్థాయికి తీసుకొచ్చిందా, ఆ మహిళా ఉద్యమ నేతల త్యాగానికి న్యాయం జరిగిందా, ఇలాంటి అనేక విషయాల మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. అమరావతి ఉద్యమం అది మహిళా ఉద్యమం. ఆ ఉద్యమమే చట్టసభల్లో చట్టబద్ధత కల్పించబడిందా, ఆ మహిళలకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఖచ్చితంగానండి. అంటే పిల్లలతో తల్లులు పనులు చేసుకుంటూ, ఇంటి పని, వంట పని, పొలం పని, రకరకాల పనులు చేసుకుంటూ మధ్యలో వచ్చి ఉద్యమంలో పాల్గొని నినాదాలు చేసుకుంటూ, అసలు అది అంటే ఒక ఇంట్లో బాధ్యతగా, అంతే కదండి. అవును. అదేదో ఉద్యమం అక్కడ ఎవరికో జరుగుతోందని అనుకోకుండా, పొలం ఇచ్చినందుకు ఉద్యమం కాదండి. ఇప్పుడు భూములు ఇష్టపడి ఇచ్చారు వాళ్ళు. నిన్న చట్టసభలో చెప్పింది అదే కదా. వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చారు, రైతులు ముందుకొచ్చి. అయితే వాళ్ళ ఆవేదన ఏంటంటే, మన భూముల మీద భవిష్యత్తు నిర్మాణం జరగకుండా 5 ఏళ్ళు ఇలా అన్యాయం చేశాడు, కనీసం కౌలు సొమ్ము కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఎలా బతుకుతారు సార్? అసలు మనం ఊహించుకుంటే ఒక నెల జీతం రాకపోతే కటకట్లాడతాం. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి పాపం నెలకి రూపాయి తీసుకుని మాకు జీతం అక్కర్లేదు, మేము ఎమ్మెల్యేగా మాకు మీరు జీతాలు ఇవ్వక్కర్లేదు అంటున్నాడంటే, ప్రజల సొమ్ము పందికొక్కులాగా బొక్కారు వాళ్ళు. బొక్కసన్ నుంచి బొక్కారు. అందుకని వాళ్ళకి అక్కర్లా. ఇది అలా కాదు కదండి. మన ఉద్యోగస్తులో మనకి నెలలా జీతం పడాలి, వాళ్ళు రైతులైనా వాళ్ళ కౌలు పడాలిగా. అది చేయకుండా వాళ్ళని బాధ పెట్టి ఈ ఉసురు మాత్రం వదలదండి జగన్మోహన్ రెడ్డి. నేను ఇవాళ చెప్తున్నా, మహిళా రైతుల ఉసురు, నాట్ ఓన్లీ మహిళా రైతులు, మీరు ఏ మహిళలనైతే బూతులు తిట్టించారో మీకు ఆ ఉసురు తగిలే 11 సీట్లకు పడిపోయారు. దారుణం కొట్టించారండి, మరీ దారుణం. వీళ్ళని కొట్టించి బూటుకాలతో ఒక గర్భవతిని తన్నించి, ఏంటది ఆ మానుషం. నిన్న రేణుకా చౌదరి మాట్లాడారు, మీరు విన్నారు రాజ్యసభలో. పెట్టండి పేరు అమరావతి, చెప్పండి కమరావతి అని అంటూనే ఈ న్యూస్ వాళ్ళు అన్ని రోజులు పోరాటం చేస్తే ఒక్క నేషనల్ మీడియా దీన్ని ఏమంటారు ప్రజెంట్ చేయలేదు, న్యూస్ ఐటమ్ ఇవ్వలేదు. వాళ్ళకి ఫుల్ యాడ్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఓపెన్గా చెప్పింది పార్లమెంట్ రాజ్యసభలో. నిన్న చెప్పిందిగా. శాంతియుతంగా 1630 రోజులు పోరాటం చేస్తే వాళ్ళని ప్రపంచానికి చూపించకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే యాడ్లు కక్కుతుపడింది నేషనల్ మీడియా కూడా. సిగ్గుపడాలంది. సో మొత్తం ఇంచుమించు గ్రామాలండి ఉద్యమంలో పాల్గొన్నాయి. మహిళలు, పిల్లలు, పెద్దలు అని లేకుండా. అంటే మహిళలు కూడా ఆ పోరాట స్ఫూర్తిని వాళ్ళు చివరి వరకు కొనసాగింది. 2019 మీకు డిసెంబర్ 19న మొదలయ్యి 2024 జూన్ 12న ఈ పోరాటం ముగిసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక భరోసా వచ్చి ఆయన మీరు వర్రీ అవ్వద్దని చెప్పాక, అందుకని ఆయన ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారు కూడా, ఇవాళ ఈ చట్టబద్ధత అనేది కల్పించడంలో మహిళల పాత్ర గొప్పది, మహిళా రైతుల పాత్ర గొప్పదన్నారు. ఆ క్రెడిట్ వాళ్ళకే ఇచ్చారు, ఇవ్వాలి. ఇది పోరాటం కాదు, వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి. ఇది పోరాటం అనే కాదు కదండి. వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తితో వాళ్ళందరూ దాన్ని నడిపారు. 1631 రోజులండి. 270 మంది రైతులు, రైతు కూలీలు అసూలు బాసారు. దీన్ని ఒక్క నేషనల్ మీడియా దీన్ని చూపించలేదంటే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాను కొనేశాడు. నిన్న ఆవిడ ఓపెన్గా అడిగారు రేణుకా చౌదరి. మరి ఇవాళ ఇది కదండి కావాలి. ఇవాళ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఒక పెద్ద పని అయింది. ద్రౌపది ముర్ము గారు దాని మీద రాజముద్ర వేశాక భవన నిర్మాణాలు మొదలవ్వాలంటే రాజధాని నిర్మాణం ప్రక్రియ వేగవంతం అవ్వాలి. అప్పుడే ఈ మహిళల దీనికి ఒక త్యాగానికి ఫలితం దక్కుతుంది ఖచ్చితంగా. ఇది అంటే మేము మహిళల కోసం అంత చేసాం ఇంత చేసామంటూ చెప్పే అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు. మన కేసీఆర్ క్యాబినెట్లో మహిళలు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు, మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ మొదటి నుంచి తెలుగుదేశం అనేది మహిళా పక్షపాత అనేది ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక స్పీకర్ చేసిన ఒక మహిళని చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఇవాళ హోంమంత్రిని ఒక ఎస్సీని చేయగానే అదిగో మమ్మల్ని చూసి కాపీ కొట్టారు అని ఇవాళ వైసీపీ అంటుంది. ఇక్కడ ఎవరిని చూసి ఎవరు కాపీ కొట్టారని కాదు,
మహిళలకి న్యాయం జరిగిందా లేదా, మహిళలకి గౌరవం దక్కిందా లేదా, మహిళలని ఒక ఉన్నత స్థానంలో కూర్చోపెట్టారా లేదా, అదే ఆలోచించాలి తప్ప నేను చేశాను క్రెడిట్ నాదే, క్రెడిట్ చోరీ అంటాడు మళ్ళీ ఏదన్నా అంటే. చోరీలు కాదు, మహిళల్ని మీరు అసలు ఏ రకంగా ట్రీట్ చేశారో వైసీపీ వాళ్ళు ఇవాళ గుర్తు తెచ్చుకోండి. సిగ్గు లేకుండా మీరు మళ్ళీ రైతులకి న్యాయం చేయాలి, రైతులకి మీరు వాళ్ళకి కౌలు సొమ్ము ఇవ్వలేదు, నువ్వు మాట్లాడడం ఏంటి? కేసులు వేస్తే ఏమంటారు, తీర్పును కూడా వాళ్ళు పక్కన పెట్టి, అంటే కేసు మీద వాళ్ళు ఇచ్చిన తీర్పులో అప్పుడు కోర్టు ధిక్కరణ చేశారు వీళ్ళు. ఇవన్నీ చేసి ఇవాళ వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారు. మామూలుగా కాదు సార్, అసలు మనం ఇవాళ కూర్చొని చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాం. నిజం చెప్పాలంటే మనం మాట్లాడుతున్నది చాలా తక్కువ అండి, చాలా చాలా తక్కువ. ఇక్కడ ఒక్కసారి ఒక ఆర్టికల్ వచ్చింది సార్, దాంట్లో ఒక 4 లైన్లు చదువుతాను మీకు, అంటే ఎంత బాగా రాశారు అనేది. ఇప్పుడు అమరావతి ఉద్యమం కేవలం రాజకీయ పోరాటం కాదు, అది కుటుంబాల ఆవేదన, తల్లుల ఆందోళన, అక్క చెల్లెళ్ళ ఆశల సమ్మేళనం. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూనే, పొలాల్లో పనులు చేసుకుంటూనే మరోవైపు రోడ్డు వైపు వచ్చి నిరసనలు తెలియజేసిన మహిళలు అమరావతి చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. పోలీసు ఆంక్షలు ఉన్నా, వేధింపులు ఎదురైనా వెనక్కి తగ్గని ఆ మహిళల ధైర్యం రాష్ట్రానికి స్ఫూర్తి. ఈ పోరాటాన్ని కేవలం ఒక ఉద్యమంగా కాకుండా ప్రజా సంకల్పంగా చూడాలని చంద్రబాబు పలుమార్లు చెప్పడం వెనుక ఉన్న భావన ఇదే. మహిళల గౌరవం కాపాడాలి, వారి త్యాగం వృధా కాకూడదు, రైతుల విశ్వాసం నిలబడాలి. ఈ 3 అంశాలను ఆయన ఎప్పటికప్పుడు గుర్తు చేశారు. ఉభయ సభల ఆమోదం తర్వాత కూడా మహిళల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించటం ఆయనలోని మానవీయ కోణాన్ని చూపించింది. అద్భుతంగా రాశారు. ఇంతకంటే ఏం కావాలి సార్? నిజంగా ఆ మహిళలందరికీ మనం చేతులెత్తి మొక్కాలండి, మొదటిది. రెండోది, మీరు చెప్పినట్టుగా అమరావతి నుండి ఆలయం వరకు, తర్వాత అమరావతి నుంచి అరసవెల్లి వరకు, అంటే దేవాలయాల వరకు వెళ్ళింది వాళ్ళ పోరాటం. ఆ నినాదం చేసుకుంటూ వాళ్ళు అలా నడుచుకుంటూ, నిజంగా ఎంతమంది తల్లులు వాళ్ళకి అన్నాలు పెట్టారు, ఎంతమంది రైతులు వాళ్ళకి భోజనాలు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి ఆ ఎండలో వాళ్ళు పడిపోతూ ఉంటే, నిజంగా జర్నలిస్టులు కూడా చాలామంది వాళ్ళతో పాటు నడిచి ముందుకు వెళ్ళి, అంటే మనం ప్రతి ఒక్కళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇందులో ఈ ఉద్యమంలో చిన్న పెద్ద భేదం లేకుండా, లేదా ఒక జర్నలిస్టులనే కాకుండా ఈవెన్ వాళ్ళ వెంట నడిచిన సాధారణ పౌరులు కూడా ఉంటారు. సో అవన్నీ మనం ఒక్కసారి అలా గుర్తు చేసుకుంటే ఒక గుండె బరువెక్కుతుంది, మనకి కన్నీరు వస్తుంది, గుండె బరువెక్కుతుంది. అంటే కానీ అంటే ఆనందకరమైన అంశం ఏంటంటే, మనకి అంత పోరాటానికి వాళ్ళ ప్రతిఫలం దక్కింది. 12 ఏళ్ల సుదీర్ఘ ఇది తర్వాత వాళ్ళు 19లో మొదలుపెట్టి 24లో ముగించిన 5 ఏళ్ళు వాళ్ళు సుదీర్ఘ పోరాటం చేసిన, మొత్తం మీద వాళ్ళ పోరాటం వృధా కాలేదు. ఇవాళ వాళ్ళ కళ్ళల్లో మనం ఆనంద బాష్పాలు అయితే చూస్తున్నామండి. న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడు నెల్లూరు దగ్గర మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో వాళ్ళని చూడండి ఎంత దారుణంగా చేశారు. ఆ రోజు ఆ మహిళా రైతులు పెట్టిన కన్నీరు పెట్రోలు ఏమనాలి, బాటిల్స్ అంటే గాజు బాటిల్స్లో పెట్రోల్ నింపి, అసలు ఏంటంటే అది మనుషులా వీళ్ళు మాట్లాడతారా ఇవాళ? పైగా మేము ఎగనిస్ట్ అని అంటాడని నన్ను, మేము ఏంటి అమరావతి చట్టబద్ధతకి మేము వ్యతిరేకం అని వైవి సుబ్బారెడ్డి అంటాడా? న్యాయస్థానం నుంచి దేవాలయం వరకు. నిజంగానండి, అసలు ఈ పదాలు వింటుంటే మనకి ఓ పక్క ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఓ పక్క ఈ చారిత్రక అంశం చూసినప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది మనకి. మనకి రెండు జరుగుతున్నాయి 2 రోజులుగా. అంటే మనం ఒక వేదన, ఒక ఆనందం, రెండింటి మధ్య మనం ఇవాళ నిలబడి ఉన్నాం. నెల్లూరు దగ్గర తినడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే రోడ్డు మీద అన్నం కలుపుకున్న పరిస్థితి ఆ రోజు. నిజం. అంటే మామూలుగా మీకు ఐడియా ఉందా, మొక్కుబళ్ళు చేసుకునేటప్పుడు కింద ఉత్త నేల మీద అన్నం వేసుకుని తింటారు. ఇది అలా మొక్కుబడి మనం అనుకుందామండి, ఎందుకంటే వాళ్ళ మొక్కుబడి వాళ్ళు తీరింది. నన్ను అడిగితే మనం మంచిగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుందాం. అంటే దాన్ని కూడా వాళ్ళు ఇక్కడ తిండి తినడం ముఖ్యం కాదు, మాకు ప్రాణాలు నిలబెట్టుకుని పోరాటం చేయడమే మా ఇది అన్నట్టు, ధ్యేయం అన్నట్టుగా వాళ్ళు ముందుకెళ్ళారు. చూడండి, అదండి, ఇది చాలు. ఈ పోరాటానికి ఇవాళ వాళ్ళ శ్రమకి తగ్గ ఒక గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పదే వాళ్ళని ప్రస్తావించడం, మహిళల పాత్ర గురించి, ముఖ్యంగా మహిళా రైతుల గురించి, అది వారి సంస్కారానికి నిదర్శనం.
సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా జీవితంలో చరిత్రలో మర్చిపోలేని అంశాలు. ఇవన్నీ కూడా చరిత్ర పుటల్లోకి ఎక్కాలండి. బిడ్డకు పురుడు పోసిన తండ్రి, అమరావతికి పురుడు పోసిన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వర్ణిస్తారండి మీరు? ఏమండి, ఒక ఆడది మీరు అన్నట్టుగా అసలు ప్రసవం అనేది మరో జన్మ మళ్ళా. సో తండ్రి ఎంత వేదన పడతారంటేనండి, మనకు అది తెలుసు. అంటే మేమందరం అనుభవించింది. ప్రతి ఆడపిల్లకి తల్లిదండ్రులు, ముఖ్యంగా మీరు అనుకుంటారు తల్లికే ఎక్కువ ప్రేమ ఉంటుందని, తండ్రి ప్రేమ చెప్పుకోరండి. వేదన పడిపోతారు. వాళ్ళ పైకి ఆ ఇరిటేషన్ వాళ్ళ భార్యల మీద చూపించేస్తూ ఉంటారు. ఎక్కువసార్లు కాఫీలు తాగేసి, ఇంకా అటు ఇటు తిరిగేసి, అది అందరం కూడా చూస్తాం మనం. కొన్నిసార్లు తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, కానీ పురిటి బాధ్యత పుట్టింటి వాళ్ళదే కాబట్టి అప్పుడు ఆ వేదన కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సో మీరు అన్నట్టుగా ఆ పురిటి వేదన ఏదైతే తండ్రి అనుభవిస్తాడో, అలాగ ఈయన 12 ఏళ్ళు ఈ అమరావతి రాజధానిని చేయడంలో ఒక తండ్రిలాగా ఆయన కష్టపడ్డారండి. ఇవాళ మహిళా రైతులు అనేవాళ్ళు ఆయన బిడ్డలు. ఆ బిడ్డల వేదనను ఆయన గుర్తించి ఇవాళ ఆ పిల్లలే ఇవాళ ఈ రాజధాని అని మనం అనుకోవచ్చు. అంటే అది మంచి పోలిక నన్ను అడిగితే తీసుకుంటే కనుక అయితే. సో ఒక తండ్రిగా ఆయన 100% విజయం సాధించారు. నిన్న ఉద్దండరాయనపాలెంలో నిన్న సాయంకాలం అనుకుంటా, ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఆయన పడుకుని నేలతల్ని ముద్దాడుతూ ఉంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చినాయి. అదే మనకి మట్టికి ఉండే విలువ అండి అది. మనం మట్టి లేకుండా మనం లేం సార్, మనందరం మట్టి మనుషులమే. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఆకాశంలో ఎగిరినా మనం మళ్ళీ భూమి మీదకే రావాలి. మనందరం కూడా భూమిలోనే కలుస్తాం. కాబట్టి మనకు ఆ రోజు 2014లో ఏదైతే మోదీ గారు ఉద్దండరాయనపాలెంలో మనకి నీరు మట్టి తెచ్చిచ్చారో, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన సంబరాలు చేసుకుని ఒక చిన్న పిల్లాడిలాగా ఆయన పులకించిపోయి నేలను ముద్దాడి, అంటే ఆయన ఎంత తపన పడ్డారో మీకు ఆ ఒక్క సంఘటన తెలియజేస్తుంది సార్. ఇంకా ఇంతకు మించి ఇంకా మనం చెప్పుకోవాల్సింది లేదు. అంటే తెలుగు ప్రజలు ఒక రకంగా అదృష్టవంతులు. చంద్రబాబు నాయుడు లాంటి ఒక ముఖ్యమంత్రిని మళ్ళా 4వ సారి వాళ్ళు ఎన్నుకోవటం అనేది వాళ్ళ విఘ్నతకు అది నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మహిళా రైతుల కష్టాన్ని కళ్ళారా చూసి వారి కష్టాల్లో పాలు పంచుకుని మీకు అండగా ఉంటాను అమ్మా అని ఆనాడు మాట ఇచ్చిన లోకేష్ నిన్న రాజ్యసభలో బిల్లు పాస్ అయిన సందర్భంగా ఆయన కళ్ళు చెమర్చినాయి. అంటే కొడుకు పాత్ర, తమ్ముడు అన్న పాత్ర కూడా ఆయన పోషించాడు మహిళా రైతులకి. ఆ సన్నివేశం ఎట్లా చూస్తారండి, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఒక మెచ్యూరిటీ సార్. అంటే అతను కూడా ఒక కొడుకైనా కూడా తండ్రిలాగా ఫీల్ అయ్యాడు. మీరు అన్నట్టుగా ఒక అన్నలాగా ఫీల్ అయ్యాడు. ఆయన పని కట్టుకుని ఢిల్లీ వెళ్ళి ఆ గ్యాలరీలో కూర్చుని దాన్ని వీక్షించి ఆయన కళ్ళు చెమర్చాయి. ఆయన ఒక చిన్నపిల్లాడిలా కేరింతలు కొట్టాడు. అక్కడ కొడుకుగా కనిపించాడు. సో ఆయనలో అంటే ఆ పరిపక్వత అన్ని విధాలుగా, ఒక కొడుకు, ఒక తండ్రి, ఒక అన్న, ఒక తమ్ముడు, మీరు ఎలా తీసుకుంటే అలాగా అవన్నీ కనిపించాయి. సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు ఆయన కూడా వెళ్ళాలి కదా. లండన్ ప్రత్యేక విమానంలో పారిపోవడం కాదు. నిన్న ఢిల్లీ వెళ్ళి అసలు వైవి సుబ్బారెడ్డి 4 పీకాలు, ఆయన మొన్న మిథున్ రెడ్డిని 4 పీకాలు. అది మానేసి అదేదో గొప్పదనుకుని వాళ్ళ సాక్షి సోషల్ మీడియా ఇవాళ దీన్ని ఏదో చాలా పెద్దగా మావిగన్ అంటేనే అసలు అధికార పక్షం వణికిపోతుంది. ఇలాగా కూటమి వాళ్ళు వణికిపోతున్నారు. పిచ్చాళ్ళు కాకపోతే పిచ్చెక్కి మాట్లాడండి. పిచ్చేశారు. ఆయనకి ఎలాగా పిచ్చెక్కింది, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కిచ్చాడు అంతే. సో అందుకని నిన్న లోకేష్ అనే వ్యక్తి ఒక మంత్రిగానే కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా ఆయన ఒక రాజకీయవేత్తగా కూడా చాలా చక్కగా ఆయన ప్రవర్తించారండి. అది కూడా చాలా సంతోషం. ఇక్కడ తండ్రి, అక్కడ కొడుకు. ఉద్దండరాయనపాలెంలో చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో హస్తినాపురంలో కొడుకు, ఇద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోగతాన్ని వాళ్ళు వ్యక్తపరచగలిగారు. గౌరవాన్ని ఇనుమడింపజేశారు, ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని మనం దేశం గర్వపడేలా చేశారు. ఖచ్చితంగా అమరావతి ఉద్యమంలో మహిళల పాత్ర గురించి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అజరామం అంటూ ఆయన వ్యవహరించిన శైలి గురించి, రాజ్యసభలో బిల్ పాస్ అవగానే లోకేష్ భావోద్వేగానికి గురవడం, కళ్ళు చెమర్చడం గురించి అద్భుతంగా విశ్లేషించిన కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.